తత్సత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. తత్వబోధ మనం విచారణ చేసుకుంటున్నాం. ఇందులో ఆత్మా కః, స్థూల సూక్ష్మ కారణ శరీరాద్వ్యతిరిక్తః, పంచకోశాతీతః, సత్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానందరూపః, సచ్చిదానందస్వరూపః, సత్ యస్తిష్ఠతి స ఆత్మా. ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపము అనగా ఏమి అంటే, ఆత్మస్వరూపం అనగా ఏమి? అసలు ఆత్మస్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవాలి మనం అంటే, ఆత్మస్వరూపమును తెలుసుకొనుటయే ఆత్మస్వరూపముగా ఉండుట అవుతుంది. ఇప్పుడు ఒకతను 10వ తరగతి పరీక్షలు రాశాడు. 10వ తరగతి పరీక్షలు రాశాడు, రిజల్ట్స్ వచ్చినాయి. ఏమండి, రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే, అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతనికి తెలియదు ఏమని, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని అతనికి తెలియదు. ఇప్పుడు అతని దగ్గరకు వచ్చి ఈ పేపర్ విలేకరులు వచ్చి అడుగుతున్నారు, ఏమండి మీకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, మీ అభిప్రాయం ఏంటి, మీకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని. అతనికి ఎలా ఉంటుంది? నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినానా అనేప్పుడు అతనికి అనిపిస్తుందిగా, అనిపించదా? ఇప్పుడు అసలు 10th క్లాస్ రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ వస్తే నేను పాస్ అవుతాను, కానీ ఎలా ఉంటాను, ఏ దీంట్లో ఉంటాను అనే విషయం. ఆ డోర్ తీసేయండి. డోర్ ఎవరు వేసింది? మీరు ముందర వచ్చి కూర్చోండి. ఎందుకంటే మనం ఎప్పుడు మనది ఓపెన్. మీరు కావాలంటే ఇంకా ముందుకు వచ్చి కూర్చోండి, ఇట్లా కూడా కూర్చోండి. ఓపెన్గా ఉండాలి ఎప్పుడు కూడా. ముందు కూర్చోండి. ఎక్కడ గాలి వస్తూ ఉంది? సరే, గాలి రాకుండా ఉండే ప్లేస్లో కూర్చోండి.
అట్లా కూర్చోండి. అది ఉండదు చూడండి, ఆ సందులో వేసుకొని కూర్చోండి. అది అక్కడ గాలి రాదుగా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వాడికి 10th క్లాస్ నేను ఫస్ట్ ర్యాంక్ నాకు వచ్చింది అని తెలియగానే వాడి ఆలోచనలు, వాడు ఉండాల్సినటువంటి పద్ధతి అవన్నీ మారిపోవా? అది రాకముందు, అది తెలియకముందు వేరే విధంగా ఉంటాడు. ఏం చేయాలనో ఏమో, ఏం ర్యాంక్ వస్తుందో, నేను ఏది చదవాలనో, ఎలా ఉండాలని ఉంటుంది. కానీ ఇప్పుడు వీడికి తెలిసింది ఏమని, ఫస్ట్ ర్యాంక్ నేను అంటే ఇప్పుడు వీడేమైపోతాడు చెప్పండి? కాలేజెస్ అన్నీ వాడికి ఆఫర్స్ వస్తాయి. వాడు ఎలా ఉంటుంది, ఇప్పుడు నేను ఏ కాలేజీలో చేరాలి, ఎట్లా చేరాలి, ఈ విధంగా ఆలోచన చేస్తాడు. అవునా? అదేవిధంగానే నేనెవరో నాకు తెలుస్తూ ఉందా? నేనేమనుకుంటున్నాం మనం మామూలుగా, ఈ దేహము నేను ఈ ప్రపంచంలో నేనేం చేయాలా, నేను ఎలా ఉండాలా, ఎలా ఉంటే నేను ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఇవి కదా మనమంతా ఆలోచన చేస్తుండేది. ఇవంతా ఆలోచన చేసే కదా సుఖ దుఃఖాలతో మనం కొట్టుమిట్టాడుతూ ఉండేది. ఇవన్నీ ఎందుకున్నాయనంటే, నేనెవరో నాకు తెలియక. నేనెవరో నాకు తెలియట్లేదు, అందుకని నేను ఇలా ఉన్నాను. నేను దేవుణ్ణి కూడా ఆశ్రయిస్తున్నాను. ఆ దేవుణ్ణి ఎందుకు ఆశ్రయిస్తున్నానంటే, ఈడుండే సుఖ దుఃఖాల నుంచి ఎట్లా బయటపడాలనో నాకు తెలియక, నీ వలన, ఆయన వలన నాకు దీంట్లో నుంచి బయటపడతాను కాబట్టి. ఆ దేవుడే నేను అని నేను ఇప్పుడు స్పష్టంగా నేను తెలుసుకొనుట అంటే ఏం తెలుసా? ఇప్పుడు మీరు ఆకలిగా ఉన్నారు అని తెలుసుకుంటే ఏమవుతుంది? అట్లే ఉంటారా? తెలుసుకొని గమనుంటారా? అంటే ఆకలిగా ఉన్నారని మీరు గుర్తిస్తే ఆ ఆకలిని తీర్చుకునే విధానం ఏదో చేస్తారు. చేసి ఏమవుతుంది? ఇప్పుడు ఆకలి తీరిపోతుంది. ఆకలి తీరినది అని కూడా గుర్తించినారుగా. ఆకలి తీరినది అని గుర్తిస్తే అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు మళ్ళా ఆ భోజనం కోసం మళ్ళీ వెతుకుతారా? భోజనం కోసం మళ్ళీ వెతికే పని ఉండదు. అంటే భోజనం కోసం వెతుకుట అనేది ఇప్పుడు లేదు. ఎందుకు? ఆకలి తీరిపోయింది. ఆకలి తీరినది కాబట్టి, ఆకలి తీరినదని నీకు తెలిసిందా, నీకు తెలియలేదా? నీకు తెలిస్తేనే కదా నువ్వు ఇప్పుడు ఇంకా దానికోసం ప్రయత్నం చేయడం నిలిపేశావు. నీకు ఆకలి తీరింది అని నీకు తెలియలేదని అనుకోండి, ఏమవుతుంది? ఇంకా దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటావు. అదే నాకు తృప్తి అయినది అని నీకు తెలిస్తే ఇంకా చాలు, నిలిపేస్తావు కదా. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి. ఎవడు నిజమైన యోగి? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞానము విజ్ఞానం. ఇక్కడ జ్ఞానము చూడండి, ఇప్పుడు మనము తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాంగా, తెలుసుకోవాలనే కదా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరు చేస్తున్నదంతా ఏంటి? ఏందో ఒకటి తెలుసుకోవాలి, ఏమో జరిగింది దానికోసమే కదా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఏ విధంగా డబ్బులు సంపాదించాలా, ఆ డబ్బులను ఎట్లా ఎత్తిపెట్టాలా, ఇదే కదా ఉండేదంతా.
అందుకే కదా ప్రపంచంలోకంతా పోతున్నాం. ఇప్పుడు ప్రపంచంలోకి పోతున్నాము అనంటే మీరు తెలుసుకుంటూ పోతున్నారా, తెలుసుకోకుండా పోతున్నారా? తెలుసుకుంటూ పోతున్నారు. ఈ తెలుసుకుంటూ పోవడంలో మీరు ఎక్కడ ఒక స్టాపింగ్ ఏమన్నా ఉందా? లేదు. పొద్దునే ఉన్నారు, పోతూనే ఉన్నారు, తెలుసుకుంటున్నారు. అది తెలుసుకోవడంలో ఇంకా చాలు అనేది రావాలి దాంట్లో. ఎప్పుడు వస్తుంది అది? అది రాదు. అది ఎప్పుడు వస్తుంది తెలిసినా, ఏది సత్యమై ఉన్నదో ఆ సత్యము నేనై ఉన్నాను. ఈ మనస్సుతో దీన్నంతా తెలుసుకుంటున్నాను. నేను తెలుసుకుంటానేదంతా మనస్సుతో కదా తెలుసుకుంటున్నావు. ఈ మనస్సుతో తెలుసుకుంటా ఉండేదానికి అంతము లేదు. ఈ మనస్సుతో తెలుసుకునేదానికి ఏ సామర్థ్యము చేత నేను తెలుసుకుంటున్నానో అది నేనని నువ్వు తెలుసుకుంటే, అప్పుడు బయట ఉండేటువంటివి కూడా తెలుస్తుంటాయి, కాదని చెప్పట్లేదు. బయట ఉండేటివి కూడా తెలుస్తుంటాయి, కానీ అప్పుడు నువ్వు తెలుసుకునే విధానం మారిపోతుంది. ఇంతకు ముందు తెలుసుకుంటూ ఉన్న విధానం వేరే, ఇప్పుడు తెలుసుకుంటూ ఉండే విధానం వేరే. 10th క్లాస్ ఫస్ట్ మార్క్స్ వచ్చినాయని చెప్పి తెలుసుకున్న, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని తెలిసిన వెంటనే వాడి విధానం మారిందా లేదా? అలాగే ఇక్కడ కూడా జ్ఞానము చేత, తర్వాత విజ్ఞానము చేత. ఇప్పుడు మీరు జ్ఞానేంద్రియములతో మీరు అనుభవిస్తున్నారు. జ్ఞానేంద్రియాలతో కంటికి తృప్తిని పరిచేదానికే చూస్తున్నారు రూపాలని. చెవులతో వినేదానికి, వాటి కోసమనే తృప్తిని పరిచేదానికే మీరు చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు చెవులతో నేను తృప్తి పడుతున్నానని మీరు అనుకుంటున్నారు వింటూ. కాదు, ఆ మనస్సు తృప్తి పడేదానికి మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారు. కంటితో రూపాలు చూడడానికి మీరు చూసి ఏదో ఆనందిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. కాదు, కంటికి మీరు దాసులైనారు, చెవులకు మీరు దాసులైనారు, వాసనకు దాసులైనారు, రుచికి దాసులైనారు, స్పర్శకు దాసులైనారు. కానీ మీరు దాసులా లేకపోతే దానిని గుర్తించే వాళ్ళ? దాన్ని గుర్తించేవాడు నేను అని తెలుసుకో. అప్పుడు కంటితో చూడు, తప్పు లేదు. అప్పుడు కంటితో చూసినా కూడా ఏమవుతుందంటే, కంటితో చూస్తున్నాం, ఇప్పుడు దీని పరిస్థితి ఏందో నీకు తెలిసిపోతుంది. దేని పరిస్థితి? ఎదురుగా ఉన్నటువంటి విషయం యొక్క పరిస్థితి నీకు తెలిసిపోయింది. ఇది సత్యం కాదు, కనిపిస్తున్నది అనేది అప్పుడు నీకు అర్థమవుతుంది. అంతవరకు నీకు అర్థం కాదు. ఉన్న యథార్థం భోంచేసిన తరువాతనే ఇంక భోజనం చాలు, ఇంక దాంతో అవసరం లేదు అని అనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా నువ్వు ఏదైతే దేని వలనైతే నువ్వు నిలబడున్నావో అదే సత్యమైనది అని నువ్వు గుర్తించుట, అది విజ్ఞానం అవుతుంది. అది విజ్ఞానం. అందుకే 7వ అధ్యాయం విజ్ఞాన యోగము. 7వ అధ్యాయం విజ్ఞాన యోగం అంటే ఏదైతే ఉన్నదో అది నేను అని గుర్తించుట. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశసూర్యయోహో అని అంటున్నాడు కదా. అంటే నీటిలో ఉండేటువంటి రుచి ఉందే, ఆ రుచి ఎవరు అనుకుంటున్నారు? ఎవరి వలన వచ్చింది? నా వలన వచ్చింది. అంటే రుచి, నీళ్లు నిలబడి ఉన్నాయి కదా, ఆ నీళ్లు నిలబడి ఉందంటే దేని వలన నిలబడి ఉన్నాయి? ఏ సతు వలన, ఏ సతు ఉందో దాని వలన నీళ్లు నిలబడి ఉన్నాయి. ఆ సత్ నీళ్ళల్లో రుచి రూపంగా తెలియబడుచున్నది. ఇప్పుడు నువ్వు రుచికి ప్రాధాన్యం ఇస్తున్నావా, నీళ్ళకు ప్రాధాన్యం ఇస్తున్నావా చెప్పండి? రుచి. దాంట్లో నీళ్ళలో రుచే లేదని అనుకోండి, ఆ నీళ్ళను మీరు ఎందుకు తాగుతారు? మీకు దప్పికను నీళ్లు తీర్చలేదు అని అనుకోండి,
ఆ నీళ్ళను ఎందుకు తీసుకుంటారు? అంటే నీళ్లతో మీకేమవుతుంది? రుచి కలిగి నీ దప్పిక తీరుచున్నది. ఆ దప్పిక తీరే స్వభావము నీటికి ఇచ్చింది నా వలన ఉన్నది. ఆడ ఉన్నది నేనే. అంటే ఆ ఏ సత్తు ఉన్నదో ఆ సత్తు వలననే అది ఉన్నది. గామావిశ్యచ భూతాని ధారయామి అహమోజస. భూమికి నిలబడగలిగే సామర్థ్యముని ఇచ్చింది నేనే. భూమిలో నుండి ఈ చెట్లు చేమలు ఇవన్నీ వస్తున్నాయి కదా, ఆ భూమిలో నుండి ఆ సామర్థ్యం వచ్చేటట్లుగా చేస్తాండేది నా వలననే. అంటే ఇప్పుడు ఏమిటది? అది ఏదో అది నేను, అది నేను అనేటువంటిది నీకు నువ్వు ముందు ఇక్కడ నువ్వు ఫీల్ కా. ఎక్కడ ఫీల్ కావాలి? ఈ శరీరములో, ఈ శరీరం ఉండే ప్రదేశంలోనే నువ్వు అది ఏది ఉందో దాని వలన ఇది నిలబడి ఉన్నది అని నువ్వు ఫస్ట్ తెలుసుకున్న తర్వాత దాన్ని ఫీల్ కా. తెలుసుకున్న తర్వాత ఫీల్ అయితే అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు నువ్వు పొద్దున్నే నిద్రలేసినావు. ఎవడు నిద్ర లేపాడు? ఎవడో ఒకటి నిద్ర లేపాడండి. ఇప్పుడు నేను ఎందుకు నిద్ర లేచాను? ఎందుకన్నా నిద్ర లేదనే కాక దేని వలన నిద్ర లేచున్నాను? దేని వలన ఉన్నాను? దీని వలన ఉన్నాను. ఓకే, అది ఇప్పుడు ఏమైంది? ఏ సత్యతత్వం ఉన్నదో ఆ సత్యతత్వం అనేది ఈ శరీరము ద్వారా ప్రకటింపబడుచున్నది. ఆ సత్యతత్వం ఈ శరీరము ద్వారా ప్రకటింపబడుచున్నది, మనసు ద్వారా ప్రకటింపబడుచున్నది. ఓహో, ఏమో పనుంది, దీనితో ఏదో పనుంది. ఎవరికి? నాకు కాదు. నేనెవరు? నేను సత్యస్వరూపము. ఆ సత్యస్వరూపం అనేటువంటిది నేను. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరం ఉంది అనన్నా ఈ శరీరము లేకపోయినా నాకేంటి అనేది వస్తుంది. నువ్వు ఎప్పుడు సత్యస్వరూపమును నువ్వు ముందు తెలుసుకుంటావో, ఇప్పుడు రోడ్లోకి పోవాలండి, రోడ్లోకి పోయిన తర్వాత నువ్వు అక్కడి నుంచి ఒక సర్కిల్ వచ్చింది, ఆ సర్కిల్లో పోవాలంటే ఇప్పుడు లెఫ్ట్ పోవాలన్నా రైట్ పోవాలనేది తెలిస్తే నువ్వు కరెక్ట్గా లెఫ్ట్ పోవాలనేది నీకు నిర్ణయం అయింది. ఇప్పుడు రైట్ని ఏం చేస్తావు? రైట్ ఇడిచిపెడతావు. రైట్ ఇడిచిపెట్టాను నేను అట్లా పట్టుకుంటాను, పోయి దుంకు, మాకు అభ్యంతరంలా. దాన్ని మేము రైట్లో ఉండదు, అదేముండదు ఇదేముండదు అంటే నీకు తెలియట్లేదు అని అర్థం. ఆ రైట్ ఉంది కదా అని అంటే, ఆ రైట్ ఉంటే ఎవడొద్దని నిన్నొద్దనట్లా. మేము ఇక్కడ వేదాంతంలో ఉంటాం, వేదాంత విషయాలు మేము చెప్పుకుంటాం. మాకు ఏది సత్యమో ఆ సత్యమును చెప్పుకొనుచున్నాం. నీకు కూడా అవసరమైతే వినాలనుకుంటే విను, తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోకూడదు మాకు రైట్ కావాలంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞానము చేత విజ్ఞానము చేత ఎవడైతే తృప్తిని పొందినాడో, అంటే ఇది ఇప్పుడు జ్ఞానం అంటే బయట ఉండేదాన్ని తెలుసుకున్నట్టు జ్ఞానం అని అనుకుంటాం. బయట ఉండేదాన్ని తెలుసుకునేది జ్ఞానం కాదయా. ఎందుకంటే బయట ఉండేదాన్ని తెలుసుకుంటే ఏంది? మనసు తెలుసుకుంటుంది. మనసుకు తెలుసుకునే సామర్థ్యాన్ని ఇచ్చింది ఏంది? నా స్వరూపం. నా స్వరూపం వల్ల తెలుసుకునే సామర్థ్యం దానికి వచ్చింది. అప్పుడు నేను తెలుసుకోవాల్సింది దీన్ని తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకుంటే మనసు ద్వారా తెలుసుకుంటూ ఉన్నది అనేది వస్తుంది, అనేది తెలుస్తుంది నీకు. ఇవంతా ఎందుకంటే మనకు అర్థం కాదు. ఎందుకంటే ఎంతసేపు మనసుకి పెట్టేసి కూర్చొని ఉంటే, నిన్న చెప్పాను కదా, ముడ్డి కింద వేసుకొని కూర్చొని ఉంటారు వాటి అన్నింటినీ. కనీసం కొంతసేపు కూడా విడిచిపెట్టేదానికి బుద్ధి పుట్టదు. కొంతసేపు కూడా విడిచిపెట్టేదానికి బుద్ధి పుట్టిన వాళ్ళు వీడికి దీంతో మనసుతోనే దాన్ని క్యాల్కులేట్ చేయాలంటే ఎవడికి అర్థమవుతుందండి? పంది కథ చెప్పినాం కదా, పంది బురదలో కూర్చొని ఉంటే దానికి సెంటు వాసన ఎట్లా తెలుస్తుంది?
బురదలో నుంచి బయటరా, తర్వాత తెలుస్తుంది. బురదలో నువ్వు కూర్చొని నాకు తెలియాలంటే పో, బురదలో ఉన్నప్పుడు బురదని మింగు, బురద తాగు, నువ్వేమన్నా చూసుకో, మాకు అవసరంలే. అందుకని నేను స్వరూపము, నేను స్వరూపం, అది ఏ మోక్షము అని చూడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ, అది సత్యమైనది, అది సత్యమైనది. విజితేంద్రియ, జితేంద్రియ, విజితేంద్రియ. జితేంద్రియ అంటే అప్పుడు ఆ ఇంద్రియములు ఉన్నాయే, కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు ఉన్నాయే, కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు అనేటువంటివి లెస్సగా నియమించబడతాయి, లెస్సగా అప్పుడు నియమించబడతాయి. నువ్వు మామూలుగా వీటిని నియమించాలనుకుంటుంటావు, నియంత్రించుట నువ్వు చేస్తుంటావు, కానీ అది నిజంగా నియంత్రించుట కాదు. కండ్లను ఎంతసేపు రూపాలు చూడకుండా ఉంచుతావు? నువ్వు చూడకూడదు అనుకుంటానే అట్లా చూసినావు, అడునేది కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తుంది. అది దాన్ని నువ్వు చూడకూడదు అని అనుకుని ఇట్లంటే, నేను చూస్తే దానికి నేను వాళ్ళంటా అంటారు, ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే బ్రష్ చేయరు. ఎందుకు తెలుసా? బ్రష్ చేస్తే వెంటనే వాడికి ఏందో ఒకటి వేయాలా, అందుకని ఏం చేస్తా అంటే బ్రష్ చేయడు. కొంతమంది వాడు మధ్యాహ్నం 12 గంటల వరకు అయిపోతుంది, అప్పుడు పోయి బ్రష్ చేసి అప్పుడు స్నానం చేసి అంతవరకు తిరుక్కుంటా ఏదో ఒకటి చేసుకుంటా ఉంటే అప్పుడు వచ్చి ఇప్పుడు భోజనం చేస్తాడు. ఉపవాసం ఎందుకు అవుతుంది? అది అదొక చేతగానితనం, అది చేతగానితనం కదా. బ్రష్ చేసి వాడు కాఫీ తాగుతూ ఉంటాడు, ఇంకొకడు కాఫీ తాగి మళ్ళీ ఉపవాసంలో 4 ఇడ్లీలు మాత్రం తీసుకుంటే పర్వాలేదు అని అనుకుంటాడు. నేను ముదుగుబ్బలో ఉన్నప్పుడు మామూలుగా గురువారం ఉపవాసం ఉండేవాడిని. సరే గురువారం ఉపవాసం ఉన్నాను, డ్యూటీకి వెళ్ళినాం. మా డాక్టరు మేమంతా కలిసి వెళ్ళాం. సరే వాళ్ళు వచ్చి కాఫీ తాగుతున్నారు అక్కడ. రండి ఆంజనేయులు గారు మీరు కూడా కాఫీ తాగుతున్నారు అందన్నారు. సార్ నాకు వద్దు సార్ అందన్నాను. ఏమి అన్నారు? ఈరోజు గురువారం అన్నాను. అయితే ఏంటి అన్నారు? ఈరోజు ఉపవాసం అన్నాను. పొద్దున్న ఏం తీసుకోలేదన్నారు. తీసుకున్నాను. ఏం తీసుకున్నావు అన్నారు. 3 ఇడ్లీ తిన్నాను, 1 గ్లాస్ పాలు తాగినా అన్నాడు. 24 గంటలు నువ్వు బతకచ్చు. వాళ్ళు చెప్పింది, డాక్టర్ చెప్పింది ఏంటి, 24 గంటలు నీకు శక్తి ఉండేటట్లుగా నువ్వు తీసుకున్నావు. ఏంది ఉపవాసం ఇంకా నువ్వు అందన్నారు. చూడండి ఎట్లా ఉంది అంటే, ఉపవాసము నువ్వు తిన్నావా లేదా? తిన్నావు. మరి ఇంక ఉపవాసం ఏంటి? ఉపవాసం ఏంది? ఉపవాసం ఏం లేదు. కాబట్టి నువ్వు తాగొచ్చు అందన్నారు. సర్లేండి మీరు తాగండి, నాకు అక్కర్లేదని అన్నా. నేను ఉపవాసం అంటే ఏంటంటే, నేను ప్లాన్ చేయడం ఏంటంటే, యుక్తాహార విహారస్య శ్లోకం ఉందా మనకి? యుక్తాహార విహారస్య అంటే నువ్వేంటంటే, ఇప్పుడు ఏకాదశి రోజు నువ్వు కొద్దిగా ఉపవాసం చేయటాన్ని ఉంటుంది నీ దృష్టిలో, అంటే కొద్దిగా తినటాన్ని. నేను అట్లా కాదు, మీకు చెప్తే మీరు వినరా నాయనా అని చెప్పి నా మనస్సును నేను నిగ్రహించి నేను ఒక కంట్రోలింగ్కి వస్తున్నా. నేను ఒక కంట్రోలింగ్కి ఒక రోజు ప్లాన్ పెట్టుకొని దాని ప్రకారంగా రోజు అలాగే తీసుకునేటట్లుగా ఒక ప్లాన్ చేసుకుంటున్నా. అంటే ఏంటి, యుక్తాహారం అన్నప్పుడు ఒక 4 ఇడ్లీలు తీసుకుంటే సరిపోతుంది అంతే. ఆహారం సమయంలో ఆహారం తీసుకునేది, అది కూడా లిమిటేషన్గా
సాయంకాలం కూడా లిమిటేషన్గా తీసుకోవడం, మధ్యలో ఇంకా స్నాక్స్ ఏవే ఉంటాయే అవంతా లేదు. నిజంగా అయితే ఇంకా ఆహార నియమాలకు సంబంధించి వస్తే అది వేరే విధంగా తీసుకోవాల్సింది. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? శరీరం ఉండాలి. శరీరం ఉండాలనంటే దానికి యుక్తాహారం కావాలి, అంతేగాని దానికి కావాల్సినవన్నీ ఏంటేంటో అన్నీ వేసి పెడుతూ ఉంటే అప్పుడు శరీర భావనను రుచికి నువ్వు దాసుడవుతున్నావా, లేదా నువ్వు జిహ్వను నువ్వు కంట్రోల్ అంటే జిహ్వ నీ కంట్రోల్లో ఉందా, జిహ్వ కంట్రోల్లోకి నువ్వు పోయినావా? జిహ్వ కంట్రోల్లోకి నేను వెళ్ళిపోయినాను. అట్లా కాదు, నేను ఇప్పుడు చెప్తాను. అంటే జిహ్వ తినాలని అనిపిస్తే తింటా నేనేమో, నేను తిన్నాను నేను చెప్పట్లేదు. కనీసం అండి ఈ మహేష్ బాబు ఉన్నారు చూడండి, సినీ యాక్టర్. సినీ యాక్టర్ను ఒకసారి ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో అడిగారు, మీరు ఎప్పుడు ఇట్లాగే స్మార్ట్గా ఉంటారు, ఈ స్మార్ట్గా ఉండేదానికి మీరేమన్నా నాన్ వెజిటేరియన్ తినరా, ఈ కేకులు ఇవన్నీ తినరా, ఇవంతా అడిగారు అతన్ని. మీరు వెయిట్ గెయిన్ కావట్లేదు, శరీరం లావు కావడం లేదు, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అదేందో ఆ సీక్రెట్ మాకు కూడా చెప్తే మేము కూడా ఉంటాం అందని. ఆయన నవ్వి చెప్పాడు, నేను అన్నీ తింటానప్ప, ఏవి విడిచిపెట్టనప్ప, అన్నీ తింటాను, ఏది విడిచిపెట్టను, కాకపోతే లిమిటేషన్. ఏది ఎప్పుడెప్పుడు ఎంతెంత తినాలనో అంతే తీసుకుంటాను. అంటే ఇప్పుడు అతని కంట్రోల్లో అవి ఉన్నాయా, అవి కంట్రోల్లో ఈయనున్నాడా? ఆయన కంట్రోల్లో ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు చూడండి, పెద్ద టుమ్టుమ్గా ఉన్నాడు ముందు, మళ్ళీ ఏమైనాడు? సన్నగా అయిపోయినాడు. ఎట్లయిపోయినాడు అంటే ఇప్పుడు సర్జరీ లేదు, సర్జరీ చేయలేదు. ఆయన ఏం చేశాడంటే ఆయన కూడా దీనికి దేనికో పోయాడు. వెళ్ళిన తర్వాత ఈ లావు తగ్గాలి అని అంటే వాళ్ళు దానిపైన ఏదో సలహాలు సూచనలు అన్నీ ఇచ్చారు. చేసిన తర్వాత దాని ప్రకారంగా ఉండినాడు. మళ్ళీ ఆయన్ను కూడా అడిగినారు, మీరు ఇంత సన్నగా అయిపోయినారు కదా, ఎందుకు సన్నగా అయినారు? మీరు దీన్ని మాత్రం ప్రశ్న నన్ను అడగద్దండి. అంటే దానికి వచ్చిన టాక్ ఏంటంటే ఆయన పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ భార్య, కాబోయే భార్య చెప్పిందట, ఏమని, నువ్వు ఇంత లావు ఉంటే కష్టము, సన్నగుంటే నేను ఓకే అని చెప్పిందంట. అందుకని 3 నెలల్లో సన్నబడాడు ఆయన. ఎట్లా వచ్చింది అదంతా? ఈ ప్రభాస్ని బాహుబలికి తయారు చేశారు. ముందు ఒక రకంగా ఉన్నాడు, బాహుబలికి సరిపోయేటట్లుగా ఉన్నప్పుడు ఆ వచ్చిన వాయిస్ కానీ ఆ శరీరము బాడీ కానీ దాన్నంతటినీ అట్లా వచ్చేటట్లుగా చేశారా లేదా? దానికి న్యూట్రిషన్ వాళ్ళ డాక్టర్స్ని పెట్టి ఆ బాడీ ఎలా రావాలనో వాటన్నింటినీ అలా తయారు చేశారు. అంటే నీ శరీరాన్ని నీ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది నీ మనస్సును ఎలా పంపిస్తే అది అలా ఉంటుంది. ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాల కంట్రోల్లో నువ్వు ఉండాలనా, నీ కంట్రోల్లో నీ జ్ఞానేంద్రియాలు ఉండాలనా? నా కంట్రోల్లో జ్ఞానేంద్రియాలు ఉండాలి. అప్పుడు జ్ఞానేంద్రియాలతో నువ్వు చూడొచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. కండ్లతో చూడు తప్పు లేదు, చెవులతో విను తప్పు లేదు. ఎందుకంటే నువ్వు వినకూడదన్నా కూడా అవి వినిపిస్తాయి. వేరే వాళ్ళు ఏంటో మాట్లాడుకుంటుంటారు, అవి మనకు వినకూడదని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు వింటాంగా. అప్పుడు వినకన్నా ఉండగలమా? ఎందుకంటే చెవులు ఉన్నాయి కదా, వినిపిస్తాయి, ఆటోమేటిక్గా వినిపిస్తాయి. రోడ్లో మనిషి పోతున్నాడు, ఆటోమేటిక్గా కనిపిస్తుంది. అవి నేను చూడకూడదు అనుకుంటే ఎట్లా అవుతుంది? కుదరదు. కాబట్టి ఏం చేయాలి? జ్ఞానేంద్రియములు నా అధీనములో ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? అది రావాలంటే నువ్వు నీ స్థితిలోకి నువ్వు వస్తే వస్తుంది అది. అంతేగాని అలా కాకుండా నేను చూసినా పట్టించుకోను అని అనుకుంటే కొంతకాలం ఉండగలవు, కొంతవరకే ఉండగలవు. ఒక సాధువు ఉపన్యాసం చెప్తున్నాడు, నాకు కోపమే లేదు అని చెప్తున్నాడు. ఇంకొక ఆయన లేచాడు, ఇరిటేషన్ చేశాడు, స్వామి మీకు కోపం లేదా, ఎప్పుడు రాదా? లేదండి రాదండి. ఆయన కూర్చున్నాడు. ఇంకొక ఆయన లేచాడు, స్వామి మీరు పొద్దున్న ఏదో ఎక్కడో పోయి వస్తూ ఉన్నారే, ఏదో అడిగాడు.
అదేదో పోయి వస్తున్నానులేండి, ఇప్పుడు క్లాస్ వినండి.